రాష్ట్రంలో రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంట్లో చెత్తను రోడ్డుపై వేయడం కొందరికి అలవాటు. కాలువల్లో చెత్త వేస్తే ప్రవాహానికి అడ్డుపడుతుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఉన్న డ్రైనేజీలు సరిగ్గా లేవు. మ్యాజిక్ డ్రైనేజీలు నిర్మించాలి. జరిగే స్వచ్ఛతా సేవ బీ క్లియర్ 17 నుంచి 2 వరకు మీరు చేస్తున్నారు. మీరు చేసినట్టుని అప్గ్రేడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు అవార్డ్స్ రావడానికి ఏమేం కావాలన్నా అవన్నీ అవసరం, అది కూడా మీరు చేయండి. అదే సమయంలో సర్క్యులర్ ఎకానమీ పాలసీ ఇంకా ఏదైనా మార్పులుంటూ కూడా తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం. 5 జోన్స్లో 5 పార్కులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని మీరు పూర్తి చేయాలి. ఆల్ ఆఫీసర్స్, ఇదేదో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పొల్యూషన్ కంట్రోల్ కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్ కోరుతున్నా, ఆల్ మినిస్టర్స్ని కోరుతున్నా, ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి, మీ ప్రెమిసెస్ గ్రీన్గా ఉండాలి. ఇది ఒకప్పుడు చాలా మార్పు వచ్చింది, కానీ ఈరోజు ఫైల్స్ అన్ని కూడా ఆన్లైన్ వచ్చేసాయి. కాబట్టి ఆన్లైన్ వచ్చిన తర్వాత ఫైల్స్ నాకు ప్రాబ్లం లేదు, కానీ పరిశుభ్రంగా పెట్టుకోవడం, ఇరిగిపోయిన ఫర్నిచర్ పెట్టడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా క్లీనప్ చేయాలి. అది యువర్ రెస్పాన్సిబిలిటీ. 95-96లో నేను సీఎం అయినప్పటికీ 650 బెడ్లు ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా. మెడికల్ సీట్స్ 650 ఉన్నాయి. నేను వస్తానే 7 మెడికల్కి ఇచ్చి 750 యాడ్ చేశాం. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి 9 వరకు ఇంకొక 450 యాడ్ చేశారు. ఆ తర్వాత నేను వస్తానే మళ్ళీ 1187 యాడ్ చేశాను. మళ్ళీ 19-20కి 2114 సీట్స్ యాడ్ అయినాయా, వరుస క్యుములేటివ్. అక్కడి నుంచి 300 మాత్రం 19-20 మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక 14-19లో 450 సీట్లు యాడ్ అయినాయి. 95, 2004 780 సీట్లు యాడ్ అయినాయి. అంతవరకు 650 ఉన్నాయి. అదే మరిగా 19-24 557 సీట్లు మాత్రం యాడ్ అయినాయి. మళ్ళీ 24 నుంచి 50 సీట్లు యాడ్ చేశాం. అంటే నేను సీఎంగా ఉన్నప్పుడు 1282 సీట్లు యాడ్ చేశాం. తర్వాత వచ్చినట్టన్ని 557 సీట్లు. నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను. కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా, కాలేజీలు పెట్టడమా? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం. దాంతో గేమ్ చేంజర్. నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజుట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, ఎవ్రీ 3 కిలోమీటర్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 కిలోమీటర్ హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్. అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజీలు లేవు. ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అప్పట్లోనే అన్నింటి దగ్గర వచ్చింది. ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే 10 మెడికల్ కాలేజీలు ఇచ్చామని. 10 మెడికల్ కాలేజీలు ఇస్తే 4,955 కోట్లు ఖర్చు అవుతుంది. వీళ్ళు ఖర్చు పెట్టింది 31/3/2024కి 456 కోట్లు. ఇంకా కావాల్సింది 4,500 కోట్లు కావాలి. 5% ఖర్చు పెట్టారు. అన్ని హాస్పిటల్ ఖర్చు పెట్టి హాస్పిటల్ రాజశేఖర బొమ్మలు పెట్టారు సార్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ చేదు అనుభవం ఎదురైంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ చేదు అనుభవం ఎదురైంది. పాలకొండ ఎండీఓ విజయరంగారావు ఆహ్వానం మేరకు మండల స్థాయి సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ గేట్ వద్దనే అడ్డుకున్న పోలీసులు, తనకు ఆహ్వానం ఉందని అందుకే వచ్చానని పోలీసులకు వివరించిన పాలవలస విక్రాంత్ ఎండీఓ సెలవులో ఉండటంతో ఇన్ఛార్జ్ ఎండీఓ వద్దకు విషయాన్ని తీసుకెళ్లిన పోలీస్ సిబ్బంది. ఎమ్మెల్సీ విక్రాంత్ కు ఆహ్వానం అందినట్టు తన దగ్గర సమాచారం లేదంటున్న ఇన్ఛార్జ్ ఎండీఓ, పాలకొండ ఎండీఓ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం. సర్పంచులు బీఫామ్ మీద గెలవలేదు కదా, సర్పంచులు ఎందుకు ఇక్కడ ఆపుతారు? అలాంటప్పుడు ఎండీఓ బాధ్యత వహించాలి. తప్పకుండా మీరు ఏదైనా ఒకవేళ అధికార పార్టీకి సంబంధించిన కాకపోతే ఏ సర్పంచ్ కూడా రావద్దని చెప్పి నోటీసులు ఇమ్మని చెప్పండి. అలా చెప్పకుండా ఎందుకు మమ్మల్ని ఎందుకు ఇక్కడ రోడ్ల మీద అబాస్పాలు చేయాలి?
మేము గౌరవ మర్యాదలు కలిగిన వాళ్ళమే కదా, మాకు పరువు ఉంది కదా. మేము ప్రజల పక్షాన్ని పోరాటం చేయడానికే కదా వచ్చాం. మా సమస్యని మేము చెప్పుకోకుండా గొంతు నొక్కేస్తే మేము ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? మా సమస్యలు తీర్చడానికి లేదా ప్రభుత్వం అందరిది కదా. కేవలం ఒక పార్టీదా ప్రభుత్వం? ఒక పార్టీకి కొమ్ము కాస్తుందా ప్రభుత్వం అనేది? ప్రభుత్వం అంటే ప్రతి ప్రజల పక్షాన ఉండాలి అనే కదా మనం అనుకుంటాం. మేము ప్రజల్లో ఒక భాగమే కదా. మా సమస్యలు విప్పకుండా, మా సమస్యలు చెప్పుకోకుండా మా గొంతు నొక్కేస్తే మేము ఎవరిని వెళ్ళి అడగాలి? మాకంటూ ఇంకా మాకే ప్రజా ప్రతినిధులైన మాకే ఇలాంటి అవమానాలు జరిగితే ప్రజలకు ఎటువంటి న్యాయం జరుగుద్ది ప్రభుత్వంలో? ఈ నెల 18న వైసీపీ శ్రేణులు తలబెట్టబోయే ర్యాలీ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ విమర్శించారు. మంగళవారం నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నర్సీపట్నం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక డాక్టర్ మాస్క్ ఇవ్వక చనిపోయిన వైనాన్ని కూడా ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది. ఎవరన్నా ఆ సమయంలో నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారట కదా, లేదా అక్కడ గాంజా అమ్ముతారట కదా, ఇలా ఈ విషయమైన బ్రాండ్ని, ఒక వర్స్ట్ బ్రాండ్ని తయారు చేసి 5 సంవత్సరాలు నాశనం చేస్తారు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఒక సరి అయిన నాయకత్వం లేక. ఎందుకు ఆ నాయకత్వం లేదని నేను అంటానంటే, ఒక సీఎం దగ్గరికి వెళ్ళి సత్తా ఉండి, దమ్ముండి, బల్లగుద్ది నాకు ఇది కావాలి అని అడిగే సత్తా ఒకటి ఉండాలి. రెండోది, ఏ డిపార్ట్మెంట్స్ నుంచి నిధులు తేవచ్చు ఇవన్నీ కూడా ఆలోచించే వైనం కానీ ఆ విధానం కానీ తెలిసి ఉండాలి. అయ్యన్న పాత్ర గారు ఏంటంటే తెలియకపోతే తెలుసుకొని గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ ఉండి నర్సీపట్నాన్ని ఇప్పుడు దాకా అభివృద్ధి చేసే ఆయన గురించి మనం చెప్పవసరం లేదు. అయ్యన్న అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అయ్యన్న అని చెప్పి తీసుకెళ్తుంటారు. నేను ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే, మొన్న వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ, లేకపోతే ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి మాకారపాలెంలో ఇది మెడికల్ కాలేజీ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు, దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు. నేను క్లియర్గా ఇవన్నీ చూస్తూ మాకు నవ్వొచ్చే వైనం ఏంటంటే, జనాలకు కూడా నేను క్లియర్గా చెప్పదలుచుకునేది కన్ఫ్యూజన్ జరుగుతుంది. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో అనకాపల్లి టౌన్కి మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి అక్కడ ప్రకటించడం జరిగింది. అనకాపల్లి టౌన్కి అని చెప్పారు. అంటే అనకాపల్లి అని వీళ్ళు అంటారు కానీ అనకాపల్లి టౌన్కి జరిగింది. దానికి క్లియర్ ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఇనాగ్రేషను అమర్ గారు, తర్వాత అవంతి శ్రీనివాస్ గారు, తర్వాత అనంతరం మొత్తం సిటీ శ్రీనివాసరావు జ్యోతి వెలిగి శ్రీనివాసరావు విశాఖ జిల్లా అనకాపల్లి RARS లో 500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం ముత్తంశెట్టి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒకేసారి 14 ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా రికార్డు నెలకొల్పనుందని తెలిపారు. వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. లైవ్ విధానంలో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి స్థానిక శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతి, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులతో మాట్లాడారు. సభకు ఇక్కడ స్థానిక శాసన సభ్యులు అమర్ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పి క్లియర్గా చెప్పారు. ఆ న్యూస్ మన లోకల్ న్యూస్ ఎవరిదో. ఆ రోజు 21 రోజే, అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ వినిపించు. మచిలీపట్నంలోను, అమలాపురంలోను, పాలకొల్లులోను, బాపట్లలోను, మార్కాపురంలోను ఆర్టీసీ అదనపు బస్సుల పెంపుకు చర్యలు తీసుకుని ప్రయాణికుల కష్టాలు తీర్చాలి. విశాఖ జిల్లాలో ప్రయాణికులకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి ప్రజల అష్ట కష్టాలను తీర్చాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం గాజువాక నియోజకవర్గం, పెదగంట్యాల, మల్కాపురం ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 12 లక్షల మంది ప్రజల తాలూకా ప్రాణాలకి ప్రమాదం చేస్తూ ఒక ఆందోళన నిర్ణయం తీసుకుంటా ఉంది. పెదగంట్యాల మండలంలోని 97, 98, 99, 101 సర్వే నెంబర్లు ఉన్నటువంటి 20 ఎకరాల భూమిని అదానీ మెస్సర్స్ అంబుజా సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 20 ఎకరాల భూమిని కట్టబడతా ఉంది. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల నీరు కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది, భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. భారీ వాహనాలు ఆ ప్రాంతంలో తిరిగి దుమ్ము ధూళి ఆ ప్రాంతంతో నిండిపోతుంది. ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతారు. కాబట్టి ఈ పరిశ్రమని ఆ ప్రాంతంలో కాకుండా జనవాసాలకు దూరంగా ఉండేలా అనుమతి ఇవ్వాలని చెప్పని, ఇక్కడ అనుమతి రద్దు చేయాలని చెప్పని కూడా ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఒక పరిశ్రమ ఏర్పాటు వల్ల వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే దాన్ని ప్రజలు ఆదరిస్తారు. కానీ అదాని ఏర్పాటు చేయబోయేటటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కేవలం 60 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, 200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు ఉపాధి లభిస్తుంది. అంటే 260 మందికి ఉపాధి లభిస్తుంది పరిశ్రమ ఏర్పాటు వల్ల. 260 మంది ఉపాధి కోసం, లేకపోతే ఆదాని లాభాల కోసం, వ్యక్తి లాభాల కోసం 12 లక్షల మంది తాలూకా ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టాలా అని మేము కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీకు అదాని ముఖ్యం అయితే ప్రజలు మీకు సరైన పొరపాటు చెప్తారు. మీకు అదాని ముఖ్యం కాదు, ప్రజల ముఖ్యం అయితే ఖచ్చితంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ అనుమతులు రద్దు చేయండి. అయితే ఏపీ పొల్యూషన్ బోర్డు వచ్చే 8వ తేదీన ఏర్పాటు చేయటువంటి ప్రయాణ శాఖ రద్దు చేయండి, భూ క్యాపిటల్ రద్దు చేయమని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రధానికు ఇప్పటికే అదానీ గంగపర పోర్టు వల్ల, ఆ కాలుష్యం వల్ల నానా నరకయాత్ర అనిపిస్తూ ఉన్నారు. దుమ్ము ధూళి, అపార్ట్మెంట్లు కానివ్వండి, కాలనీలు కానివ్వండి, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఇలా అన్ని రకాల ప్రధానికి కూడా అదానీ గంగపర పోర్టు కాలుష్యం బారి పడి రోగాలు బారి పడుతున్నారు. గర్భసభలు, మహిళలు గర్భసభలు అవుతున్నాయి. తల్లి గర్భంలో బిడ్డలు సైతం క్యాన్సర్ వ్యాధికి గురవుతూ ఉన్నారు. వయసుతో నిలుపు లేకుండా తీవ్ర అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. ఈ యాజమాన్యం చర్య తీసుకుంటాం, కాలుష్యాన్ని నియంత్రిస్తామని చెప్పని కూడా ప్రభుత్వం ఎన్నికలు హామీ ఇచ్చింది తప్ప ఆచరణ ఎటువంటి పరిస్థితి, అటువంటి ఆచరణకి వచ్చేటప్పటికి వారికి ఎటువంటి చర్యలు లేవు. ఒకసారి కార్పొరేట్ సంస్థలు పరిస్థితి ఏర్పడిన తర్వాత ప్రజలకు ఆరోగ్యాలు, ప్రాణాలు వారికి విలువ లేదని చెప్పినది ఆచరణలో గంగవరం పోర్టు నిరూపిస్తా ఉంది. కాబట్టి ఈ కాలుష్యం, ఈ నరగాత్రం కాకుండా అదనంగా మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద ప్రజల ప్రాణాలు హరించాలని పూనుకోవడం ఆందోళన విషయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని అంటే రద్దు చేయమని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజానీకం కూడా ఈ కాలుష్యకారక పరిస్థితులను వ్యతిరేకించాలని చెప్పి ప్రాణాల కోసం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల ముందు మేము భూములు రక్షిస్తాం, కొండలు రక్షిస్తాం, సాగర్ తీరాన్ని రక్షిస్తామని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలను ఓటేసి గెలిపించారు. కానీ ఈరోజు చేస్తుంది ఏంటి? ఆనందపురం కొండల్ని మైనింగ్ పేరు మీద ప్రైవేట్ కట్టబడుతున్నారు. విశాఖ సాగర్ తీరంలో ఉన్నటువంటి విలువైనటువంటి 13.7 రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కర్లో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరుతూ శ్రీకాకుళం ఆర్ఎండ్బి బంగ్లా నుండి ప్రదర్శనగా కలెక్టరేట్ కు చేరుకుని కుటుంబ సభ్యులతో ధర్నా. ఐఎంఎల్ డిపో కార్మికుల పోరాటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు హాజరై మద్దతు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్లో ఉన్న ఐఎంఎల్ డిపోని 2 భాగాలుగా చేయొద్దు అని కోరుతూ ఈరోజు ఐఎంఎల్ డిపో కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్నారు. ఐఎంఎల్ డిపో చేస్తున్న కార్మికుల పోరాటానికి సిపిఎం పార్టీ తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఇప్పటికే మా రాష్ట్ర కార్యదర్శి గారు శ్రీనివాస్ గారు ప్రభుత్వానికి ఒక లేఖను కూడా రాయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ డిపోని 2 భాగాలుగా విభజించొద్దు, ఈ భూములు కోల్పోయిన కార్మిక కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి మా రాష్ట్ర కార్యదర్శి గారు ఆల్రెడీ లేఖ కూడా రాసినారు. 1986లో ఆ రోజు ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా మీ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం, తరతరాలుగా మీరు ఉద్యోగాలు చేయొచ్చారంటే
ఇవాళ కోట్లు విలువ చేసే భూమి అయ్యే పక్కన ఇవాళ ప్రభుత్వానికి ఇచ్చినారు. ఆ విధంగా 80 కుటుంబాలని చెప్తారు, కానీ వాస్తవానికి 350 కుటుంబాలు దాని మీద బతుకుతాయి. ఈ రోజు ఆ డిపోని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని అచ్చెన్నాయుడు గారు టక్క తరలించే ప్రయత్నం చేసినారు. ఇవాళ అచ్చెన్నాయుడు గారికి అడుగుతున్నాం, అయ్యా అచ్చెన్నాయుడు గారు, ఈ జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరమ్మని అడగతారు తప్ప ఈ జిల్లా ప్రజలు నీరమ్మని ఎవరు అడగడం లేదు. కానీ ఇవాళ మీరు నీరు కంట నీరు సప్లై చేసే పనిలో వెళ్ళడము ఇది న్యాయమా అని మేము అడుగుతున్నాం. ఇవాళ కార్మిక కుటుంబాలు ఆకలితోని పొట్ట చేతులు పట్టుకొని మా కుటుంబాలు రోడ్లు పడుతున్నాయని చెప్పి ఈవేళ ఈ ఆడపిల్లలు, తల్లులు, వృద్ధులు అనేక మంది వచ్చి ఈవేళ ఈ ప్రభుత్వానికి విన్నవేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ జీవాన్ని రద్దు చేయకపోతే కార్మికులు చేసిన పోరాటంలో మేము కూడా భుజం కలిపి పోరాటం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మహిళల సాధికారతపై జాతీయ సదస్సు విజయవంతం, మహిళలకు సమాన హక్కులు కల్పించాలి జాతీయ సదస్సు తీర్మానం. 3 సంవత్సరాల తరువాత ఇలాంటి సదస్సును అమరావతిలో నిర్వహిస్తాం, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడన్నారు. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత జాతీయ సదస్సు 2వ రోజు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగిన మహిళా సాధికారతపై పార్లమెంటరీ మరియు శాసన కమిటీల మొదటి జాతీయ సదస్సు విజయవంతంగా పూర్తవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుకు రావాలని, వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విద్యా రంగంలోనూ సమాజ సేవలోనూ భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, కమిటీల సభ్యులకు నమస్కారాలు తెలిపారు. 2 రోజుల పాటు విన్న ప్రసంగాలు, జరిగిన చర్చలు, పంచుకున్న అనుభవాలు మనకు కొత్త దిశ, కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని, ఈ మంచి చర్చలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు అప్పట్లోనే మహిళలకు పెద్దపీట వేశారని, పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మరి జకియా కనం గారు వారు కూడా రావడం జరిగింది, వారికి కూడా ధన్యవాదాలండి. శాసనసభ డిప్యూటీ స్పీకర్ సోదరులు రఘురామరాజు గారు, అలాగే పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ అధ్యక్షురాలు సోదరీమణి దగ్గుబాటి పురంధేశ్వరరావు గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల వయోవృద్ధ సంక్షేమ కమిటీ చైర్మన్ గారైనటువంటి చరితారెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయ రాష్ట్ర కమిటీ చైర్మన్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వచ్చేసినటువంటి గౌరవనీయులు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, రాష్ట్ర కమిటీ సభ్యులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ 2 రోజులు మనందరం ఎన్నో ప్రసంగాలు చేసి ఉంటాం, జరిగిన చర్చలు కూడా ఉన్నాయి. ఈ ప్రసంగాలు, చర్చల్లో వచ్చినటువంటి అనుభవాలని, సూచనల్ని ఇవన్నీ కలిపి మనకు కొత్త దిశ, కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. దీంట్లో కొన్ని చర్చకు వచ్చినట్టు అంశాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. బ్రహ్మాండంగా చర్చ జరిగింది. నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను యాజ్ ఏ స్పీకర్గా, రాష్ట్ర స్పీకర్గా. మంచి చర్చ జరిగింది. ఈ చర్చలో జరిగిన అంశాలలో మహిళలకు సమాన హక్కులు ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చాం సార్. అన్న ఎన్టీ రామారావు గారి టైంలో మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది, పురుషులతో సమానంగా అన్నీ ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కూడా మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్నటువంటి తీర్మానాన్ని అందరూ ఆమోదించాలి. దీనికి ఆమోదించడమే కాదు,